నూరు పెట్టిన సాంబార్ గురించి చెప్పబోతాను ఇప్పుడు. అది వచ్చి ఇడ్లీ, దోస, చపాతీ మనం కలుపుకుని అన్నాల్లో కలుపుకుని తినేదానికి అన్నిటికీ యూజ్ అవును. అది ఏమిటంటే ముఖ్యమైన సామాన్లు దానికి నూనె పెట్టేదానికి ఏం సామాన్లు అంటే శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు, మిరపకాయ, కొంచెం మెంతియాలు, కాంటే మిరియాల జీలకర్ర కొంచెం కొంచెం వేసుకోవచ్చు. అది ఒక మాట టేస్టును. మిరియాల జీలకర్ర లేకుండా ఈ సామాన్ మొత్తం వేసి చేయవచ్చు. దాని అన్నీ వేపుకునేసి టెంకాయను కూడా వేసి కొంచెం వంకాయ సాంబార్ అయితే వంకాయ, తక్కాళి దాన్ని వేపుకోవాలి. వేపుచ్చి అన్ని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక పక్క. చింతపండు నీళ్ళు, ఉప్పు వేసి చింతపండు నీళ్ళని బాగా ఖర్చు పెట్టుకోవాలి. నీకేం మెయిన్గా వచ్చి చిన్న వంకాయ సాంబార్లో చేస్తే టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ, దోశ కొంత. అందుకే చిన్న వంకాయ సాంబార్ విడిపేసి బాగా కొంచెం నూనె, ఆవాలు వేసి వేపాల. వంకాయని బాగా వేపాల. దాంట్లో కొంచెం పెద్ద వంకాయ, తక్కాళిని దానిని వేసి దానిని తనిగా వేపేసి చింతపండు నీళ్ళు వేసి బాగా తెల్లబెట్టాలి. బాగా మెత్తయ్యేంత వరకు తెల్లగానే పప్పు మనం కందిపప్పు వేస్తుందో బాగుంటుంది. కందిపప్పు వచ్చి బాగా కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసి ఆ పప్పుని వేయాలి. చింతపండు నీళ్ళు అది ఉడికంగానే కూరగాయలు, కందిపప్పు ఉడికిన కందిపప్పు వేసి దాన్ని ఒకసారి ఉడికిచ్చేసి మనం నూరు పెట్టి ఉన్నాం కదా దాన్ని ఎత్తి దాని లోపల దానిని వేసి కొంచెం బాగా తెల్లేంతవరకు తెల్లంగానే కరివేపాకు, ఇది కొత్తమల్లి, కరివేపాకు వేసి మూసి పెట్టేస్తే బాగుంది సాంబార్. అన్ని వెజిటబుల్స్లో ఇది నూరు పెట్టిన సాంబార్. అన్ని సాంబారు నూరు పెట్టిన సాంబార్ ఇట్లా చేయాలా బాగుంది. ఇది వచ్చి ఫ్రెష్గా ఉన్నాం. సాధారణంగా ఇదే సామాన్లు శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు, మిరపకాయ వేసి బాగా వేపేసి తనిగా పొడిగా చేసి పెట్టుకుంటే దినాలు వచ్చినది. అది ఏ కూరకైనా బాగుండు. ఇంగ్లీష్ వెజిటబుల్కు బాగుండు. మరి ఉర్లగడ్డ, కందగడ్డ, చామగడ్డ, అరటికాయ ఈ మరి వెజిటబుల్స్కును మరి పొడిగా చేసి దాంట్లో కూరగా చేస్తే అది బాగుండు. అదే సామాన్లు పెట్టి రుబ్బి చేస్తే పులుసు వేయవచ్చు. ఏ పులుసుకైనా వేస్తే టేస్ట్గా ఉన్నాం. అప్పుడు ఫ్రెష్గా ఉన్నాం. అప్పుడు చేస్తే అప్పుడు రుబ్బి వేస్తే ఫ్రెష్గా ఉన్నాం. పొడిగా ఉంటాం. అది 3 నెలలు 6 నెలలు కూడా పెట్టుకోవచ్చు. ఆ పొడి కొంచెం కొంచెం చేసి పెట్టుకోవచ్చు. దండిగా దీంట్లో మిషన్లో రుబ్బి పెట్టుకుంటే ఆ పొడి వచ్చి అన్నిటికీ వేయచ్చు. కూరకు వేయచ్చు, సాంబార్కు వేసుకోవచ్చు. అది వేస్తే నూనె పెట్టే సాంబారు కూడా టెంకాయ వేయాలి. ఆ టైంలో వచ్చి టెంకాయ వేసి చేయవచ్చు కూరలంతా. ఓకే, థ్యాంక్ యూ. స్వీటు, ఇడ్లీ, సాంబార్, టొమాటో చట్నీ అండ్ నక్క దోసకాయ చట్నీ. నూరు పెట్టిన సాంబార్.